పరాప్రభ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ నామంలో పదద్వయ ప్రభాజాల పరాకృత అన్నాడు కదా. పరాప్రభ అంటే ఏంటో చూద్దాం. పదద్వయము చూసాము, పదప్రభలు చూసాము. అమ్మవారు వారిద్దరి యొక్క ఏకపాదుకని పదద్వయముగా సృష్టి దృశ్యగా ఎలా చేశారో, అలానే ఆ పాదవుల నుంచి వచ్చిన ఈ యొక్క ప్రభలు పదప్రభలో ఎలా తెలుసుకున్నామో సృష్టి ఇప్పుడే చెప్పాను కదా. ఇక మూడవది ఆ అమ్మవారు ఏమిటి? పరాప్రభ. ఇదంతా కూడా అపరలో చేసిన సృష్టి కాదు, ఇంట్లో కూర్చొని చేసిన పనులు కావు ఇవి. ఇవి పరా సృష్టి ఆలోచనలకి అతీతంగా ఉండేది. నువ్వు అమ్మవారి గురించి ఆలోచన చేసేదాన్ని కూడా సృష్టించింది. నువ్వు ఎంతవరకు ఆలోచన చేస్తావో అక్కడ అంతం కూడా ఆవిడే అక్కడ పెట్టేసింది. అది చెప్తున్నారు. అదే పరాప్రభ అంటే. మనం వాదిస్తుంటాం కదా, దేవుడు అంటే ఇది అది ఇది అని. ఇవన్నీ కూడా అమ్మవారు కూడా ఆ ఆలోచనకి అతీతంగా నువ్వు ఇక్కడ వరకు ఆగు అని. చెలియలి కట్ట అంటారు. సముద్రానికి చెలియలి కట్ట ఎలా ఉంటుందో, ఎంత కెరటం ఉవ్వెత్తినా ఎగసినా అది ఒడ్డు దగ్గరికి వస్తే పలచబడిపోతుంది. నీ ఆలోచన కూడా అమ్మవారి పాదాల దగ్గర అయిపోతుంది. అక్కడి నుంచి అమ్మవారు అనంత ప్రభలు పరాప్రభ మొదలవుతుంది అని. అంటే సూర్యుడి పైన, సూర్యుడి వరకు నువ్వు ఆలోచన చేసావు అనుకో, దాని పైన సూర్యుడిని వెలిగించేది నీ ఆలోచన సూర్యుడి వరకు అయిపోయింది. పైనే ఉంది అంటే నాకు తెలియదు స్వామి అంటావు. అది పరాప్రభ. దాని గురించి ఇప్పుడు చెప్తున్నారు. లలితా సహస్రనామాలు వినటం వలన దిస్ ఇస్ కాల్డ్ ది హయ్యర్ స్టేట్ ఆఫ్ లివింగ్. బతికితే సింహంలా ఇటువంటి ఆలోచనలతో బతికిపోవాలి, ఏనుగులా బతకాలి. కేసరి సింహంలా ఉండాలి. లయన్ హార్టెడ్ పర్సన్ అంటారు. అందుకే సింహరాశి వాళ్ళకి ఇటువంటివి ఉంటాయి లక్షణాలు, గుణాలు. సింహరాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో చాలా ధైర్యం ఉంటుంది వాళ్ళకి. వీరత్వము, ఏకవీర. వాళ్ళు పట్టిన పట్టు వదలరు. మిగతా వాళ్ళు సగం దాకా మూలాధార, స్వాదిష్టాన, మణిపుర దాకా వచ్చి ఇంకా చాలే బాబు అని కిందకి దిగిపోతారు. సింహరాశి లాంటి వాళ్ళు, ఇలా పుట్టిన వాళ్ళు అంటే ఆ రాశి లక్షణం. గుండె దాకా వస్తారు వాళ్ళు. ఇంకా ధైర్యంగా, ఇంకా మూడో కన్ను వరకు కూడా ఆ ఉదాన ప్రాణాన్ని తీసుకెళ్తారు. ఆత్మని సాక్షాత్కారం చేసుకుంటారు. అక్కడి నుంచి ఇంకా పైకి వెళ్తారు. అట్లా ఆ ధైర్య లక్షణాలన్నీ అంటే రాసులు బట్టి చెప్తున్నాను. గుణాలు సింహరాశి అందుకనే జ్యోతిష శాస్త్రం కూడా చెప్తాను. మీన మేషాల దాకా ఏమిటి? మీనం ఎక్కడి నుంచి మొదలవుతుంది, మేషం వరకు మన శరీరంలోనే అవన్నీ ఉంటాయి. ఆ 12 రాసులు, ద్వాదశ రాసులు ఉన్నాయి కదా, అవన్నీ నీ శరీరంలో ఎలా ఉన్నాయో, సృష్టి ఎలా ఉందో నీలోనే చూపిస్తాను. అమ్మవారు యొక్క సృష్టి అంతా నీ శరీరంలోనే ఉంది. రహస్యాలు ఉన్నాయి. ప్రజ్ఞా విలాసంలో బాగా చెప్తారు. అది నేను చెప్పినప్పుడు మీరు చక్కగా నోట్స్ రాసుకోండి. ఊహించి చెప్పకూడదు కదా. ఇక్కడ లలితా సహస్రనామం జరుగుతుంది, కానీ ప్రజ్ఞా విలాసం అనే దాంట్లో అసలు మీనం అంటే ఏమిటి, ఈ దశావతారాలన్నీ నీ శరీరంలో ఎలా ఉంటాయి, మీనం నుంచి సృష్టి ఎలా మొదలైంది, మేషం దగ్గర ఎక్కడ ఆగింది. అది ఎలా అంటే మన శిరస్సు దగ్గర నుంచి పాదం వరకు మీన మేషాలు లెక్క పెట్టడం అంటుంటారు కదా. అలా అవి ఎలా ఉంటాయి, దాని లక్షణాలు ఏమిటి, అదంతా చక్కగా దాని ప్లేస్మెంట్స్ అన్ని నోట్స్ గా ఇస్తాను. రాసుకుని జాగ్రత్తగా దాచుకోండి. జ్యోతిష శాస్త్రం అంటే ఏంటో మీకు చూపిస్తాను. అమ్మవారే చూపిస్తుంది. ఎవరిని అడగటం అవసరం లేదు. నీ జాతకం నీకే తెలిసిపోతుంది. నువ్వు ఎక్కడ నీ డిఫెక్ట్స్ ఉన్నాయో నువ్వే కరెక్ట్ చేసుకోవచ్చు. అది లేకే 10 మంది దగ్గరికి మనం వెళ్తూ ఉంటాం. సెల్ఫ్ కరెక్షన్స్ చేసుకునే టెక్నిక్ తెలియనప్పుడు 10 మంది దగ్గరికి వెళ్తాం. సరే, అది జ్యోతిష శాస్త్ర ప్రకారంగా, పరిహారాల ప్రకారంగా. కానీ శ్రీ విద్య నువ్వు నేర్చుకున్నప్పుడు అమ్మవారి గురించి, ఈ నామం గురించి 10 మంది దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? పరాప్రభ అంటే ఏంటో ఇప్పుడు చూపిస్తున్నాడు. ఇది చాలు కదా. ఎందుకంటే ఎవరు ఏం చెప్పినా ఇక్కడ దగ్గరకు వచ్చి అయిపోతాడు. కిందకి చెప్పుకుంటే ఇక్కడికి వచ్చి అయిపోతాడు. నేను ఒడ్డు దగ్గర కూర్చోబెట్టి అమ్మవారు చూపిస్తోంది మీకు. ఇదరా పరాప్రభ అంటే ఏమిటది? పరాప్రభ అంటే
ఈ ఈ ఈ అమ్మవారి యొక్క పరాప్రభయే లలితేశ్వరి ప్రభ అంటారు. ఆ? లలిత ప్లస్ ఈశ్వరి ప్లస్ ప్రభ, లలితేశ్వరి ప్రభ అంటారు. మరి ఈ ప్రభకి ఒక ఆది ఉండాలిగా. శూన్యంలో ఉన్న లలిత అమ్మవారు నీ బ్రహ్మకచ్చము ద్వాదశాంతము దాటిన తర్వాత వచ్చినది పరాప్రభ. అక్కడి నుంచి ఆవిడ ఆ, ఈ శంసుమారా చక్రాలు, బ్రహ్మకచ్చము, సహస్రారము అక్కడి నుంచి సృష్టి చేసిందని. ఈ గ్రహాల నుంచి మానవుడు. అర్థమైందా? మరి అది పరాప్రభేగా. ఈ పరాప్రభ నువ్వు ఎక్కడి నుంచి ఎంతవరకు అర్థం చేయగలుగుతావు, ఎంతవరకు నువ్వు వాదోపవాదాలు చేయగలుగుతావు? సూర్యుడి వరకు చేయగలుగుతావు. నీ జ్ఞానం అక్కడికి జ్ఞాన నేత్రము తెలుసుకుంటావు. సహస్రారంలో నీవు అది అవుతావు, అవదవు. ఇంకా వాదించేది ఎక్కడుంది? సో నీ జ్ఞానం అంతా సూర్యుడి దగ్గర, బుద్ధి దగ్గర అయిపోయింది కదమ్మా. శాస్త్రాల కమలం విచ్చుకుంది అంటే సూర్యుడు విచ్చుకున్నాడు అని. సూర్యుడి యొక్క ఇది బుద్ధి. సూర్యుడు బుద్ధికి సంకేతం. నువ్వు బుద్ధిమంతుడు అవుతావు. మూడో కను దగ్గర జ్ఞానవంతుడు అవుతావు. ప్రజ్ఞానం బ్రహ్మ అంటారే, అహం బ్రహ్మాస్మి అన్నావు కదా. జ్ఞానం వచ్చింది. జ్ఞానం ఏం కావాలి? బుద్ధిగా వికసించాలి. ఇంకా జ్ఞాన దశలో ఉండిపోవటం కాదు. ఎంఫిఎల్ చేసేసి ఆగిపోవటం కాదు. పిహెచ్డి చేసుకుని డాక్టరేట్ సర్టిఫికేట్ తీసుకోవటం. డిఆర్ అని పెట్టుకోవాలి, ఎంఫిఎల్ అని పెట్టుకోకూడదు. అర్థమైందా? జ్ఞానం వేరు. అదే మూడవ కన్ను ఆజ్ఞాచక్రము, జ్ఞాన నేత్రము అంటారు. శివ జ్ఞానాన్ని ప్రసాదించింది నీకు అమ్మవారు. ఇప్పుడు నువ్వు బుద్ధిమంతుడిగా బుద్ధి వికసించటం వల్ల నీకేం తెలిసింది? రాజరాజేశ్వరి స్థితికి వచ్చావు. తెలియనిదంటూ ఏమీ లేదు నీకు. సర్వజ్ఞుడు వాడు. రాజులకే రాజు కదా. రాజరాజేశ్వరి అమ్మవారు ఆవిడ తలుచుకుంటేనే ఆజ్ఞ జారీ చేస్తే మహా త్రిపుర సుందరి సృష్టి చేసింది ఆ రూపంలో. సో అతనికేం తక్కువ? రాజరాజేశ్వరి కూడా సామాన్యమైన స్థితి కాదు అని బ్రహ్మకచ్చం దగ్గర వస్తుంది. అది బుద్ధి వికసించటం అంటే. అష్టాదశ మహాద్వీప సామ్రాజ్ఞోక్త భవిష్యతి అంటే నిన్ను అది చేస్తుంది ఈ పరాప్రభ. అక్కడి నుంచి నిన్ను ద్వాదశాంతాలు దాటించి తనలో కలుపుకుంటుంది అని. అంటే ఇప్పుడు స్థూలము, సూక్ష్మము, సూక్ష్మతరము మూడు అమ్మవారిలో కలిసిపోయినాయి. ఇంకా నువ్వెక్కడున్నావు అని చెప్తున్నారు. పరాప్రభ అంటే అది. ఈ పరాప్రభయే లలితేశ్వరి ప్రభ అన్నారు. అంటే ప్రభలన్నిటికీ ప్రభ. అమ్మవారి యొక్క ప్రభల నుంచే మనం వచ్చాం. ఇక్కడ మనం ఏంటంటే పుట్టి నేను వేరు నువ్వు వేరు అనుకుని కొట్టుకుని చేస్తున్నాం. కానీ అమ్మవారి అందరూ కూడా మనలో ఉన్న అన్నీ కూడా ప్రభలు. అంటే ఆత్మలన్నీ ప్రభలేగా. మరి నీ చైతన్యం అంతా బతుకున్నావు అంటే ఆ చైతన్యం అంతా ప్రభేగా. సూర్యుడు చంద్రుడు వల్లేగా బతుకున్నావు. ఆ సూర్యుడు చంద్రుడు ఎవరి వల్ల బతుకుతున్నారు? ఆ పరాప్రభ వల్ల బతుకుతున్నారు. అక్కడ తీసుకుని ఇక్కడ ఇస్తున్నారు మనకి. సో పరాప్రభ, ప్రభలకే ప్రభ. సో మూలం తెలుసుకోవటం వలన మీకు వచ్చిన లాభం ఏంటి? మౌనం, కళ్ళల్లో నీళ్లు, అదే ఆనంద బాష్పాలు, అదే సచ్చితానందం. నిజం ఎరిగిన వాడికి ఏముందమ్మా? తెలియని వాళ్ళు వాదోపవాదాలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళని చూసి మనం ఏడుస్తాం, అయ్యో ఎంత అజ్ఞానంగా ఉన్నారు వీళ్ళు అని. ఏమ్మా? మరి ఆ సత్యం తెలుసుకున్నవాడు వాడికి ఆనందం కాకపోతే ఏమొస్తుంది? అమ్మని చూస్తే వాడికి ఏడుపు ఎందుకు రాదు? ఏడుపు అంటే ఏంటంటేనమ్మా ఆనంద బాష్పాలు. అక్కడ నీకు తెలియకుండా నీవు అమ్మవారితో నువ్వు ఏంటి ఐక్యతని పొందావు. ఐక్యానుసంధానం అంటారు. నేను కిందవన్నీ కానమ్మా. నేను నిన్ను ఏదైతే ఇప్పుడు నిన్ను ఇలా చూస్తున్నానో జ్ఞాన నేత్రంతో, అదియే నేను అనేది తెలిసినప్పుడు, అంటే నీ ఇల్లు నువ్వు గుర్తుపట్టినప్పుడు,
ఆ ఇంట్లో ఉన్న నీ అమ్మని నువ్వు గుర్తుపట్టినప్పుడు అమ్మవారిని, అప్పుడు నీకు తెలియకుండా అయాచితంగా, అప్రయత్నంగా పులకరించటము, అలానే కళ్ళలో నీళ్లు రావటం జరుగుతుంది నాయన అని చెప్తున్నారు. పరాప్రభ అంటే అది. అది అనుభూతిలోనే తెలుసుకోవాల్సింది. అది తెలుసుకున్నవాడు ఎప్పుడూ గూడా మౌనాన్నే ఆశ్రయిస్తాడు. ఊరికే కిందకి దిగి వాదించడు. మహామౌనాన్ని అమ్మవారిని ఇచ్చి నీకు కిందకి పంపిస్తుంది. వాడే గౌతమ బుద్ధుడిగా కిందకొస్తాడు. అదే ఎన్‌లైటెన్డ్ సోల్స్ అంటారు. సామాన్యంలో సామాన్యులుగానే బతుకుతారు. ఇంకా తక్కువగానే బతుకుతారు గానీ, వారి గొప్పతనం ఆ పరాప్రభలు ఎప్పుడూ గూడా తెలుసుకున్న వాళ్ళకి వాళ్ళు నమస్కారం జేస్తారు. తెలియని వాళ్ళు వాళ్ళని రాళ్ళతో కొడతారు. ఆ మహానుభావుల్ని. అంతేగా? ఈ రహస్యం తెలుసుకోండి. శ్రీకృష్ణుడు గాని, రాముడు గాని అవతార పురుషులందరూ గూడా ముందు దూషణకే పాపం వాళ్ళు. అందరూ దూషించారు. తర్వాత ఆయననేం జేశారు? హ్మ్. భూషణ జేశారు. భూషణాలతో అలంకరించారు. "నువ్వు దేవుడివయ్యా" అని అన్నారు. పుట్టినప్పుడు జీవుడివయ్యా అన్నారు. ఆయన చేసిన మహత్తులు చూసి "నువ్వు దేవుడివయ్యా" అన్నారు. ఆయన పోయిన తర్వాత గుడే కట్టారు. అది యుగ యుగాలు గుళ్ళు కడుతుంటూనే వస్తున్నారు. ఇప్పటిదాకా కడుతూనే ఉన్నారు గుళ్ళు. అవునా? అదే చెప్తున్నారు ఇక్కడ. పరాప్రభ అంటే అది. వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ పరాప్రభని ఎప్పుడూ గూడా ఆ స్పృహని వాళ్ళు పోగొట్టుకోరు. పుట్టినప్పుడే వాళ్ళది ఆ స్పృహ ఉంటుంది వాళ్ళకి. అర్థమైందమ్మా? ఆ స్పృహతోనే వాళ్ళు అటువంటి శ్రీకృష్ణుడు ఉదాహరణకి. అవునా? పుట్టినప్పుడు ఎన్ని మహత్తులు చేస్తాడాయన? తనని తాను కాపాడుకున్నాడు. వసుదేవుడు గాదు కాపాడింది. అవునా? వసుదేవుడు బుట్టలో పెట్టుకొని నెత్తిన పెట్టుకొని మళ్ళీ ఆదిశేషుడు మళ్ళీ వర్షం భూరణ వర్షం కంసుడి యొక్క చెరసాల నుంచి తీసుకొస్తాడు పాపం చంటి బిడ్డ. అది ఎన్ని మహత్తులు చేశాడు? అవునా? అది దృష్టిలో పెట్టుకొనే మనం ఏంటంటే ఇగో ఈ జ్యోతిష శాస్త్రం మీద ఏ టైంలో పుట్టింది పాప, బాబు ఇవన్నీ వేసుకొని అష్టమిలో పుట్టారా? కొద్దిగా కష్టాలుంటాయి. ఇలా మనం పెట్టుకుంటాం. సో, మహానుభావులు పుట్టినప్పుడు అలా పుడతారు. హ్మ్. మీరు కొన్ని పుస్తకాలు చదవండి. వారి పుట్టుక చూడండి. అదే పరాప్రభ అంటే. అమ్మవారు పంపిస్తేనే వచ్చారు. అందుకని వాళ్ళు ఏడవరు. ఏమ్మా? ఆ ఏడుపు దేనికి అనేది కూడా నేను రహస్యం చెప్తాను నేను. అమ్మవారు చెప్పిస్తే చెప్తాను. వాళ్ళు పుట్టినప్పుడు గూడా వాళ్ళేంటంటే నాన్న వాళ్ళ పూర్వజన్మ స్మృతి పెట్టుకుంటారు. పూర్వ ఆ పరాప్రభ అనేది వారి కార్యం, కర్తవ్యం గుర్తుంచుకుంటారు. వాళ్ళకి గుర్తుంటుంది. ఆ ప్రకారంగానే వాళ్ళు వెళుతూ ఉంటారు. అందుకే వాళ్ళు మాట తప్పరు. రాముడు మాట తప్పాడా? నేను రాముడు అవతారంలో వస్తున్నాను అంటే మానవులకి ని మనిషి జీవితం ఎలా గడపాలి? మనం పుట్టినప్పుడు మనం ఈ కర్మ భూమిలో పుట్టినప్పుడు మనిషి చేయవలసిన కర్మలు గాని, పనులు గాని, ఏది చేయాలి? ఎలా చేయాలి? ఎలా తెలుసుకోవాలి? అనేది ఆ అవతారంలో మనం నేర్చుకుంటాం. ఆయన ఒక పుస్తకం. రామాయణం ఒక పుస్తకం. అంతేగాని పురాణ కాలక్షేపమైన కథలతో కూడుకున్న పుస్తకం కాదది. మన జీవితాన్ని నిర్దేశించేది రామ ప్లస్ ఆయనము. ఆయన జీవితం అది. ఇలా బతకండి అన్నాడు. సో, కొన్ని మనకి నేర్పాడు. మనని ఆ పుస్తకం చదవటం వల్ల మనలో ఉన్న ఈ రాక్షస ప్రవృత్తులు తొలగి, రావణ సంహారం జరిగి, ఆ సత్యం తెలుసుకొని నువ్వు పట్టాభిషిక్తుడు అవుతావని. అందుకే రామాయణం చదవటం అంటే అది. మహారాజు అవుతావు కిరీటంతో కూర్చుంటావు. రాముడి యొక్క కటాక్షం లభిస్తుంది నీకు. ఏమ్మా? అదే పుస్తకం చదవటం అంటే అదనమాట. ఆ భావంతో పుస్తకం చదవాలి. అప్పుడు కృష్ణుడిది కూడా అంతే. సో, ఈ అవతారంలో నువ్వు ఈ రామాయణాన్ని గనక నీ జీవితంలో నువ్వు తీసుకొని, రాముడిగా జీవితాన్ని గడిపావనుకో, నువ్వు ఈ జీవుడే మళ్ళీ మరు జన్మలో దేవుడవుతాడు. వాడే కృష్ణుడు. అక్కడ ఇద్దరు రాముడు, కృష్ణుడు అవతారాలంటూ ఏమి లేవు. నీలోనే చూపిస్తున్నారు. జీవుడిగా పుట్టావు. మళ్ళీ నువ్వు మూడో కన్ను దాకా క్రియాయోగ దాకా చేసి జీవన్ముక్త పొంది, మళ్ళీ ఇంకో జన్మ పైన దేవతా జన్మ. దైత్యులు. అది గంధర్వులు కావచ్చు, కిన్నెర్లు కావచ్చు, వీళ్ళంతా కూడా దేవతలు.
ఆ స్థితి నీకు ఇస్తుంది అమ్మవారు అని. సో, రామాయణంపై ఇగో భాగవతం వచ్చింది. అర్థమైందా? అలా మనం ఎదగాలి. మానసికంగా, ఆలోచన పరంగా, బుద్ధి పరంగా గూడా అలా ఎదిగి, నీ జీవితాన్ని శ్రీమయం చేసుకోవాలి. వాళ్ళందరూ రాముడు కాస్త శ్రీరాముడయ్యాడు. శ్రీ విద్యను గురువుల యొక్క సేవ చేసి, గురువుల యొక్క ఉపదేశం పొంది, వారికి శుశ్రూష చేసి, గురు ఆజ్ఞని పాటించి, ఆయన ఉట్టి రామ అనే పదం పక్కన శ్రీరామ అనేది చేర్చుకున్నాడు. కృష్ణుడు కూడా సాందీప మహాముని ఆశ్రమంలో ఆయన దగ్గర శ్రీ విద్యా రహస్యాలన్నీ కూడా ఆయనకు తెలియదని కాదు. గురువు దగ్గర ఎలా ఉండాలో ఏమీ తెలియనట్టుగానే ఉంటారు. అలా మళ్ళీ శ్రీ తగిలించుకున్నారు శ్రీకృష్ణుడు. ఇప్పుడు మీరు కూడా ఈ మానవ జన్మలో పుట్టి, ఈ పేరుతో పుట్టిన వాళ్ళం. మనం కూడా ఆత్మ జ్ఞానము, బ్రహ్మ విద్య తెలుసుకొని, మనం కూడా శ్రీమయం కావాలి. శ్రీమంతుడివి కావాలి. ఏమ్మా? నువ్వు ఎప్పుడైతే శ్రీ విద్యోపాసకుడు అవుతావో, శ్రీ విద్యోపాసకుడు అయ్యావు అంటే, చతుర్యోగ క్రమంగా గురువులు నీకు ఈ జన్మలో నీకు లభ్యం కావటం వలన నువ్వు శ్రీ విద్యోపాసకుడు అవుతావు. శ్రీమంతుడివి అవుతావు. గురువు దొరకటమే, గురు కృపయే నిన్ను శ్రీమంతుడిని చేస్తుంది. లౌకికమైన వస్తువులు కావు అని. వారి కరుణ కటాక్షాల ముందు ఇవన్నీ అంతా వారి దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని అంటున్నావుగా. అమ్మవారి దయ ఉంటే మరి అన్నీ ఉన్నాయి కదా. అన్నపూర్ణ ఆవిడ. ఇంకా పూర్వంలో చెప్పాను కదా, ఆవిడ అనంత మహాశ్రీ. గురువు నిన్ను అనంత మహాశ్రీగా నిన్ను నిలుపుతాడు అమ్మా. అది అంత పరాప్రభలో అంతుంది. ఇక్కడ గురుగారు 3 లైన్స్. ఈ పరాప్రభయే లలితేశ్వరి ప్రభ అంటే ప్రభలన్నిటికీ కూడా ప్రభ తాను వ్యక్తము కానట్లుగా ఉంటూ వ్యక్తమయ్యే ప్రభ ఏదో అది పరాప్రభ. ఇక్కడ ఇప్పుడు నేను చెప్పిందంతా ఆయన ఒక ముక్కలో చెప్పారు. ఆవిడ అవ్యక్తంలోనే ఉంటుంది. మనము చూసే ప్రభని సూర్యుడి వరకు చూస్తాం. ఈ వెలుతురంతా ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే వ్యక్తమైంది కదండి, సూర్యుడి వల్ల వచ్చింది. అవునా? నేను బతుకున్నానంటే సూర్యుడి వల్ల బతుకున్నాను. ఇదంతా వ్యక్త. ఆ సూర్యుడిని వెలిగించేది అవ్యక్తంలో ఉన్న ఆ తల్లి ఎవరైతే ఉన్నారో అది పరాప్రభ అని తెలుసుకోండి అని ఇక్కడికి ముగించారు ఆయన.